వస్తున్నాడని తెలిసి నా కంటి మీద కునుకు పట్టలేదురా. వచ్చి ఆయన మనకి ఏమైనా అమౌంట్ తీసుకొస్తున్నాడండి? నాట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. చిన్ననాటి నా స్నేహాన్ని తీసుకొస్తున్నాడు రా. హీఈస్ మై క్లోజ్ ఫ్రెండ్స్ సన్. అమెరికా నుంచి వస్తున్నాడు. మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. అతను హీరో అవుతాను వస్తున్నాడు గురుజీ. ప్రశ్నలు ప్రధానం కాదు, పెర్ఫెక్షన్ కావాలి. ఆ సిన్సియారిటీ చూడు. గురుజీ అదేరా సిన్సియారిటీ అంటే. బయటి గురుజీ మీ కళ్ళు అంతలా ఎరబడిపోయాయి. టేక్ ఇట్ ఈజీ బేబీ, డోంట్ వేస్ట్ యువర్ ఎమోషన్స్. చల్. అమెరికా నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్నో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది? ప్లాట్ఫామ్. నవ్వటం కాదు, నేర్చుకోవాలి. యు మీన్ ఎడ్యుకేషన్? ఎస్. నేను పెట్టిన టెస్ట్ కి వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లేదు, అది నేర్చుకోవాలి. నటన అనంతం. ఎక్కడ పడితే అక్కడ. దిస్ ఇస్ నాట్ రైట్ ప్లేస్. డోంట్ వేస్ట్ యువర్ ఎమోషన్స్. నువ్వు పాలిటిక్స్ గ్యాంగ్. కళ్ళు పోతాయే. గర్భిణీ స్త్రీ వీళ్ళేంటి గోల్ చేయకుండా మ్యూట్ లో ఉన్నారు? సైలెంట్ గా ఉండేసరికి మన ఇల్లు కాదో అని డౌట్ వచ్చింది తెలుసా? ఏంటో దినా అనకొండొచ్చింది. ఓ అనకొండొచ్చిందా? నాకు ఇప్పుడు అర్థమైంది వదినా, అన్నయ్య పిల్లల మీద పిల్లలు ఎందుకు అంటున్నాడా అని. నాకు క్యూట్ వదినా. ఇలా నాకే ముద్దొస్తుంటే ఇంకా అన్నయ్య పరిస్థితి ఏంటి? నువ్వు నాతో మాట్లాడుకో. అది కాదు వదినా, పూజ కోసమని కైలాసుకొని వెళ్ళానా, పోలేడంత జనం. అప్పుడు గుర్తొచ్చింది ఇవాళ సోమవారం అని. నీకు తెలుసుగా సోమవారం 101 ప్రదక్షిణాలు చేస్తానని. నేను సీరియస్ గా ప్రదక్షిణాలు చేస్తున్నానా, ఎవడో కొబ్బరికాయ కొట్టాడు. ఆ నీళ్ళల్లో కాలేసి జరున జారిపడ్డాను. బట్టలు బురదైతే వాష్ చేసుకున్నాను వదినా. అసలే మంది పరువు గల ఫ్యామిలీ కదా, తడి బట్టలతో వస్తే అన్నయ్య పరువు పోతుందని శివుని సన్నిధిలో కూర్చున్నాను. ఆ శివుని సన్నిధిలో టైమే తెలియలేదు. సారీ వదినా. ఓం నమ శివాయ. ఇంత పొట్టు పెట్టుకో. నీ కథలన్నీ నాకు అలవాటే కాని అవతల మా అమ్మ అదే మీ అత్త ఊరి నుంచి వచ్చింది, వెళ్ళి మాట్లాడు. ఓకే డార్లింగ్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ఎనీ డౌట్స్? ఏంటి మాకి శిక్ష? శిక్ష కాదు నాయనా, శిక్షణ. అనా
అను అదే శిక్షణే. ఏది అని అసలు మీరు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు? ఫీజులు కట్టించుకునేటప్పుడు స్టూడియోలకు తీసుకెళ్తా ఉన్నారు, షూటింగ్లకు తీసుకెళ్తా ఉన్నారు, హీరోలతో క్లాసులు చెప్పిస్తా ఉన్నారు. మా దగ్గర డబ్బులు తొబ్బి మీ గోడారం డాన్సులు చూపిస్తారా? ఏం మీ కంటికంత చోటల్లో కనిపిస్తున్నావు? ఇదే ఇదే ఈ స్పందన, ఈ ఫైరే, ఈ స్పందన, ఈ స్పందన కోసమే, ఈ చైతన్యమే మీలో రావాలని ఎంతో కాలం నుంచి నేను ప్రయత్నం చేశాను. వచ్చింది, సక్సెస్ రాబట్టగలిగా. డియర్ స్టూడెంట్స్, ఈ రాత్రికి మిమ్మల్ని డిస్కో తక్కువ తీసుకెళ్తున్నాం. Smoking is injurious to health. Ting 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 ting. ఏదో అనుకున్నాను గానీ ఇంకా పెరగలా. ఏమ్మా శశి, మేమందరం గీడ మస్తుగా ఖుషి చేస్తా ఉంటే నువ్వు గాడ ఏం చేస్తున్నావే? తుంబి కేలో అరే ఆరుగురికి దాల్రే. నాకు ప్యాకెట్ సరిగ్గా రాదు మావయ్య. మేమేమన్నా పండితులమా? అరే తుమ్ దాల్రే. ఓడిపోయినాడికి చిన్న పనిష్మెంట్. పనిష్మెంటా? ఓడిపోతేనే బేటి. అందరూ పాయింట్లు కరెక్ట్ గా చెప్పండి. నాది నిల్లు. వారి నీ జిందగీ పూరా నిల్లేరా? నువ్వు 20. ఎన్ని? నావెన్ని? 32. 32. నీయే? నాది ఫుల్ కౌంట్. అయిపోయి. నా యారేరా? ఏయ్ తీ గుంజలు తీ. తీయాలి మరి తప్పదు. తీబే. తీరా. లే. కట్టి 2. షో. అయ్యో రాంగ్ షో. అరే చూప్. చల్ బే. షో కరెక్ట్. ఆ పాయింట్లు చెప్పండి. కౌంట్ కౌంట్. 50. ఎంత? నీదెంత? నావెన్ని? 110. సరిగ్గా చెప్పు. సరిగ్గా చూసానే. దొరికింది. పనిష్మెంట్ ఏంటిరా? పనిష్మెంట్ పాట పాడాలి. గొంతు బాగుంటుంది కదా. గావు బేటి. గావు. ఓడిపోయి పారిపోయి వస్తుంటావా? ఆడాల్సిందే. నీకు స్పెషల్ రూల్స్ ఏంటి? గావు బేటి. వాడు గావు. హాయ్ బండి. ఏంటే పెద్ద కాజల్ అని ఫీలింగా? కాలేజీలో జాయిన్ అప్పుడు ఎలా ఉండేదానివి? మాతో చేరి బాగా డెవలప్ అయ్యావు. కీప్ అప్. నువ్వే నాకు కాంప్లిమెంట్ ఇవ్వకలేదు. నీ పీపా షేప్ కి ఏ డ్రెస్ వేసుకోవాలని తెలియకపోతే తెలిసినోడు అడిగి వేసుకో. ఏయ్ ఏంటి నవ్వుతున్నావు నువ్వు? హలో ఇట్రా. నేనా? నువ్వే. ఏంటి కాలేజీకి వచ్చేసావు? ఈ రోజు కాలేజ్ జాయిన్ అయ్యానండి. ఓ జూనియరా? అవునండి. మీరు మా సీనియర్సా? యా సీనియర్. లోకలా? ఆహా. ఏ ఊరు? తూలికట్ట. ఏం కట్ట? తూలికట్ట. అదేనే డస్ట్లింగ్ చేస్తావే చీపురు కట్ట. ఓహో ఓకే. డ్రెస్సింగ్ బాగుంది, ఊరు పేరు బాగుంది. ఇంతకు నీ పేరేంటో? శశిరేఖ. అయ్యో అంతా బాగుంది, పేరు మాత్రం యూజువల్ గా ఉంది. ముందు వెనక ఏమైనా ఉందా? ఉందండి. బుద్ధినేని. బుద్ధి లేని? కాదండి, బుద్ధినేని. బుద్ధి లేని? కాదండి, ఎన్ని ఎన్నై నేని నేని బుద్ధి లేని. ఎన్నై లేని లేని కాదండి. చాలా తగ్గించుకో, చాలా ఎక్కువ అయిపోయింది. సారీ అండి, కొత్త కదా, సీనియర్స్ ర్యాక్ చేయటం క్యాజువలే. మీరేం కంగారు పడకండి. పర్వాలేదండి. అవును, ఈ రోజు మా రూమ్ లో ఎవరినో జాయిన్ చేస్తారన్నారు, మీరేనా? నాకు తెలీదండి. సరే సరే పదండి, హాస్టల్కి వెళ్ళి కనుక్కుందాం. పబ్లింగ్ రండి. అయ్యో బాబాయ్, బిర్యానీ
చంటండి ఇవిడోరండి ఎలా వచ్చావు? యమా 350cc. ఎందుకు వచ్చావు? అదేనండి బిర్యానీ నంబలి పర్వాసాలు తీసుకొచ్చి. అదేమిటా కనెక్షన్ లాగా మాట్లాడతావు? కనెక్షన్ అంటేనండి కనెక్షన్ లో మాట్లాడుతున్నానండి. మీరు సీరియస్ అవుతండి, ఇలాగే కొంచెం దూరం మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఏంటంటేనండి మన హాస్టల్లో ఫుడ్ బాగుండట్లేదని కంప్లైంట్ వచ్చిందండి, అందుకే బిర్యానీ తీసుకొచ్చాను. నిజం అండి? కొడతారేంటండి? అయ్యో ఎలా దొరికాడే? దొంగడు వచ్చిండు. నేను పట్టించాను. నీ మొహం బుద్ధి లేకపోతే అదా ఫ్రెండ్ చంటి. అయ్యో నాకు నిజంగా తెలీదు. అయితే ఉండదు, నేను ఇప్పుడే చెప్పేస్తాను. భారతదేశం మనది. ఎవరా నేను బిర్యానీ బ్యాగ్ చెప్తానండి. వచ్చావా? చెప్పనండి, చెప్తానండి. నిమ్మి నాకు అసలు సెన్సిటివ్ బాడీ, చెప్పేస్తున్నాను. షీస్ నిమ్మే అండి. 2 years నుంచి లవ్వండి. మై వైఫ్ వుడ్ బి గ్లాడ్ టు మీట్ యు. వాడు చెప్తుంది నిజమేనా? నో మేడం, ప్రామిస్. నాకు వీడెవడో తెలీదు. నేను తెలీదు. ట్యాంక్ బండ్ సంజయ్ పార్క్ అన్ని మర్చిపోయావా? తెలీదని చెప్తున్నాను కదా. ఏమండి లేడీస్ అసలు అమ్మదండి. ఈ రోజు నన్ను అందండి, రేపు మిమ్మల్ని కూడా అంటుందండి. హాయ్ నిమ్మి, ఏంటమ్మా పొద్దున్నే? చంటికి ఎలా ఉంది అంకుల్? చంటికా? ఆడికేమైంది? చంటి చంటి అలా లేపుతా లేకడమ్మా, నేను లేపుతానుగా. చంటి చంటి నిమ్మి వచ్చింది లేకు. అంకుల్ నాకు ఇప్పుడు ఎవరితో మాట్లాడడం ఇష్టం లేదు, వెళ్ళమని చెప్పండి ప్లీజ్. అసలు రాత్రి ఏం జరిగింది? అబ్బా రాత్రి లేదు, దయ్యలేదు. మ్యాటర్ రాత్రితో సెటిల్ అయిపోయింది కదా. పాస్ బాస్ వెళ్ళండి ప్లీజ్. అలాగేలే, నువ్వు పడుకో. సరే గాని ఈవిడెవరు? మా హాస్టల్ మేట్, నిన్నే జాయిన్ అయింది. పేరు శశిరేఖ. అండ్ మిస్టర్ శివాజీ యాడేజీస్ లో పనిచేస్తున్నారు. నమస్తే. నమస్తే అమ్మా. అంకుల్ ఇప్పుడు డీటెయిల్స్ అన్ని అవసరమా? అది కాదు చంటి, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. చెప్పేది కూడా అదే. రాత్రి జరిగింది ఏదో జరిగింది కదా, ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే మన ఇద్దరం పర్సనల్ గా మాట్లాడుకుందాం. ఊరందరికీ తెలియాలా? అమ్మని నిలబెడతాను, వెళ్ళండి. రాత్రి చదువుతాను. ఏంట్రా చంటి, నిమ్మి వచ్చిందా? హాయ్. హాయ్ రవి. నేను శశిరేఖ, నిన్నే మా హాస్టల్ జాయిన్ అయింది. అండ్ దిస్ ఇస్ రవి. హలో. నమస్తే. ఏంటి ఇంత పొద్దున వచ్చారు? నేను అదే అడుగుతాను, వీళ్ళు చెప్తుంటే వీడు చెప్పనట్లేదు. నిజంగా ఆయన ఎవరో నాకు తెలియదండి. మీకు మాట్లాడుతుంది చెప్పారా? ప్రామిస్ గా చెప్తున్నా, ఆయన ఎవరో నిజంగా నాకు తెలియదు. ఎంతో ట్రై చేశాను సర్దుకుపోదామని, కానీ నా వల్ల కావటం లేదు. మా ఆయనకి నాకు అస్సలు పట్టం లేదు. ఇది చాలా కామన్ పాయింట్, స్పెషాలిటీ ఏం లేదు. అంటే అంటే మీకు గాని మీ ఆయనకి గాని ప్రేమ వ్యవహారం ఏమన్నా ఉంటే డిఫరెంట్ పాయింట్ అవుద్ది, విడిపోవటం తేలిక అవుద్ది. అబ్బే అలాంటిదేమీ లేదండి. మా ఆయన ఒట్టి నసగాడు, నాకు ఎలాంటి స్వేచ్ఛ లేదు. ఏ పని చేసినా ఆయనకి చెప్పే చేయాలంటాడు. మగాడు అలాగే అంటాడు, అందులో అతను తప్పేం లేదు. అంటే తప్పు నాదంటారా? తప్పు నీదేనని మర్యాదగా ఒప్పుకుని తప్పుకుంటే మీ ఆయన సంతోషిస్తాడు. ఏంటి మీరు మా ఆయన సపోర్ట్ చేస్తారు? ఇంతకి నీకేం కావాలమ్మా? విడాకులు కావాలి. అయితే ఓ పని చేయి, మీ ఆయన నా దగ్గరికి పంపించు, ఆయన తరఫున వాదించి నీకు విడాకులు ఇప్పిస్తాను. అదేంటి మీరు నా లాయర్ కదా, నన్ను సపోర్ట్ చేయాలి కదా. చూడు, మొగుడు పెళ్ళాల మధ్య గొడవకి ఆడదే కారణం. మొగుడు ప్రేమగా బుజ్జి అని పిలిచినా గజ్జి అని పిలుస్తామని గొడవ పెట్టుకుంటారు మీ ఆడాళ్ళు. అందుకే మీ ఆడాళ్ళని చస్తే సపోర్ట్ చేయను. నువ్వు కూడా మా ఆయనలానే మాట్లాడుతున్నావు మతి లేకుండా. ఇదిగో ఆఖరి సార్ అడుగుతున్నాను, నువ్వు నా తరఫున వాదిస్తావా లేదా? వాదిస్తాను గాని ఇక జీవితంలో ఏ మగాడిని పెళ్లి చేసుకోవాలని బాండ్ రాసివ్వు, వాదిస్తాను. చిచి, ఇంతకాలం మా ఆయన ఒక్కడే వెధవ అనుకున్నాను, ఇప్పుడు బాగా అర్థమైంది. ప్రతి మొగాడు వెధవేనండి. ఎదవే మరి, పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టలేని ప్రతి మగాడు ఎదవే. ఏమే కాఫీ? ఎంతసేపు అయిందే కాఫీ చెప్పి? ఏమే రూపాయి కాఫీ కోసం 1000 రూపాయలు నష్టమా? ఎవడిస్తాడా? మా పుట్టింటికెళ్ళి నేనే తీసుకొచ్చిస్తానండి. నేనంటే నీకు చచ్చేంత భయం అనుకున్నా, కానీ నేను చచ్చేంత భయం అనుకోలేదే. అయ్యో అవే మాటలండి. లాయర్ మాటలు. చూడు, ఇందాక ఒకటి వచ్చి నన్ను ఎదవా అని తిట్టింది, లోపల నుంచి నువ్వు వినే ఉంటావు. ఎవతండి అది? జుట్టు పట్టుకుని నాలుగు పీకపోయారా? ఆపు, లోపల నీకు కూడా అదే ఫీలింగ్ కదా, చెప్పుకో. ఆ ఫీలింగ్ అలాగే కంటిన్యూ చేయి. ఎప్పుడు ఈ ఎదవ దగ్గర ఎదవేసాలేకు, తెలిసిందా? బొర్రోపటం కాదు, చెప్పేది విను. హరికి ట్రాన్స్ఫర్ హైదరాబాద్ వస్తున్నాడు, ఇల్లు దొరికే వరకు మన ఇంట్లోనే ఉంటాడు. వాడికి ఏ లోటు రాకుండా చూడాలి, అప్పుడప్పుడు మాట్లాడచ్చు. అలాగేనండి. చల్లారిపోయింది, నువ్వు తాగే. పర్వాలేదు, కంట్రోల్లోనే ఉంది. ఎక్స్క్యూజ్ మీ సార్,
మీరు వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది. సాయంత్రం మీతో గడపాలను. నేను కదా సార్, ఆవిడ. Excuse me, madam. One black coffee, please. First you take this white paper. మీ డ్రెస్ చాలా బాగుంది. ఈ సాయంత్రం మీతో గడపాలనుంది. నేను కదండి, ఆయన. ఎవరో అమ్మాయి డైరెక్ట్ గా ఇన్వైట్ చేసింది. ఏం చేయను? నీకు ఇష్టమైతే వెళ్ళు, కాకపోతే హెల్మెట్ తప్పకుండా వాడు. చిచి, అదా టైపా? నేను ఇప్పుడు నేనేం చేయమంటావు? ఎవడేవాడు? చొక్కా పుచ్చుకుని ఆ చెంప ఈ చెంప వాయించేస్తాను. ఇప్పుడు చూడు, లక్ష్మీ గణపతి ఫిల్మ్స్, రేపు రాజా కొట్టురాణి, చాలా పవర్ఫుల్ యాక్షన్ చిత్రం. పబ్లిక్ గా స్లిప్ రాసి పంపిస్తావా? యూస్ కౌంటర్. నోరు జారావంటే కాళ్ళు జారుతావు. నువ్వు నాకు స్లిప్ రాసి రివర్స్ గేర్ ఏంటి? నేను రెస్పాండ్ అవ్వలేదని నువ్వే రివర్స్ గేరేసావు. చింపిరి మొఖం అన్నావు అంటే మొహం పచ్చడైపోతుంది. ఉడత మొఖం. ఇలాంటి అడ్డగడ్డలు నన్ను మాలంటాను పడేయడానికా? అడ్డగడ్డ అంటే అడ్డంగా నరికేస్తా. నీ అంత తెలుస్తా. అంత మాట అంటావా? నీ అబ్బ నా అబ్బని తిట్టుకోవాలి. బూతులు నేర్పుకున్నా పెంచడం. నిన్ను ఎవడైతే కట్టుకుంటారో ఫస్ట్ నైట్ జరగక ముందే ఊరేసుకుని చేస్తానే. నిన్ను కట్టుకున్న రోజే నీ పెళ్ళ పక్కింటోడితో లేచిపోతుందిరా. అయ్యో క్యాసెట్ అయిపోయింది సార్. అయిపోయిందా? ఆగండి, ఇంత సూపర్ కొత్త అనుకోలేదు సార్. ఒక 5 నిమిషాలు ఆగండి, క్యాసెట్ చేంజ్ చేస్తున్నారు. అదిగో కెమెరా. అయ్యో కర్మ. అయిపోయిందా? నేను రెస్పాండ్ అవ్వలేదని నువ్వే రివర్స్ గేరేసావు. చింపిరి మొఖం అన్నావు అంటే. Congrats, Ali. You've done a good job. Thank you, sir. నీకు క్రియేటివ్ డైరెక్టర్ పోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే. సార్ కాకపోతే ఓ లెటర్ కావాలి. లెటర్ ఏంటి సార్? అలీ, దీన్ని చూస్తుంటే వాళ్ళిద్దరు చాలా తీవ్రంగా గొడవ పడ్డారని తెలుస్తుంది. వాళ్ళ పర్మిషన్ లేకుండా టెలికాస్ట్ చేస్తే వాళ్ళు మన ఛానల్ మీద కేసు వేయొచ్చు. కాబట్టి నువ్వు వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ తీసుకొనిరా, అప్పుడు నీ జాబ్ కన్ఫర్మ్ చేస్తా. సార్ పర్మిషన్ లెటర్ అంటే? సారీ అలీ, no letter, no job. హే, ఏంటే ఇది చట్నీలో ఏగ డాన్స్ చేస్తుంది? నువ్వు ఇచ్చే 5 రూపాయలకి ఏగ కాకపోతే సమంత వచ్చి డాన్స్ చేస్తావేంటి? వెళ్ళి తినవయ్యా. కర్మరా బాబు. నాకు ప్లేట్ ఇడ్లీ కావాలి. ఇక్కడ ఫ్రీ స్కీమ్ ఏమీ లేవు. నువ్వు ఫ్రీగా ఇచ్చిన తీసుకోవడానికి ఇక్కడ ఎవరు రెడీగా లేరు. ఇదిగో డబ్బులు. హలో, ఏంటి? నాకు ఈ చట్నీ సరిపోదు, ఇంకొంచెం పోయి. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. హే, నీకు ఇడ్లీ తినడానికి చట్నీ కావాలా? చట్నీ తినడానికి ఇడ్లీ కావాలా? చెప్తే గాని పోయివా? పోయి. ఇంకా ఇలా కాదు గాని నువ్వు ఎప్పుడు ఆపాలో చెప్పు, అప్పటి వరకు పోస్తూనే ఉంటాను. చాలా పో. అంకుల్. ఏంటి బాబు? చూడండి అంకుల్, నేను ఎక్స్ట్రా చట్నీ అడిగితే మీ వాడు ఎంత చట్నీ వేసాడో. చట్నీస్ హోటల్లో కూడా ఇంత చట్నీ వెయ్యారు అంకుల్. రే, నీకు ఎన్నిసార్లు చెప్పాను రా సాంబార్ గా చట్నీ అని? ఆ ప్లేట్ ఇటు బాబు, ఇంకో ప్లేట్ ఇస్తాను నీకు. ఇదిగో చూడు, ఇప్పటికైనా నాకు ఫ్రెండ్ అవుతావా ఇంకా ఎనిమిగానే ఉంటావా? రేయ్, అంత దాకొస్తే నేను ఊరు వదిలేసి వెళ్ళిపోతాను గానీ నీతో ఫ్రెండ్షిప్ మాత్రం చేయను రా. నాతో ఫ్రెండ్షిప్ చేయకపోతే నీకే ప్రాబ్లం. చూసావుగా ఏం చేశాను? ఏంట్రా బెదిరిస్తున్నావా? కింద పాడేసి మీదకి కూర్చున్నాను అనుకో, చట్నీ అయిపోతావు ఎదవా. అయితే నాతో ఫ్రెండ్షిప్ చేయనంటావు? చేయనురా. ఏం పీక్కుంటావు పీక్కో. కోపంలో ఉన్నప్పుడు డిసిషన్స్ తీసుకోకూడదు. ఈ రాత్రి అంతా బాగా ఆలోచించి రేపు వచ్చి ఎస్ అని చెప్పు. ఏంట్రా నీకు ఎస్ చెప్పేది? ఇడ్లీలు, చట్నీ, నేలపాలు, నేలపాలు మొత్తం నేలపాలు చేసావు కదా. బండదవా 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 బండదవా. ఏదో ఒక మంత్రం వేసి
మాయాని పరిచయం చేసుకోవాలని వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. విజయనగర్ చౌరస్తా ఎంటర్ అయ్యాడు. ఓవర్. మార్కెట్ స్ట్రీట్ క్రాస్ అయ్యాడు. ఓవర్. గ్రీన్ ఫీల్డ్ కాలనీ ఎంటర్ అయ్యాడు. ఓవర్. కమ్ ఆన్ లాప్సో, స్మెల్ ఇట్, స్మెల్ ఇట్, కమ్ ఆన్ స్మెల్ ఇట్. రేయ్, ఇక్కడికి వచ్చావేంట్రా? చెప్పాగా నీతో ఫ్రెండ్షిప్ చేద్దామని. ఆ కుక్కనంత తీసుకొచ్చావు? అది కూడా నీతో ఫ్రెండ్షిప్ చేస్తుందంట. నీతో ఫ్రెండ్షిప్ అక్కర్లేదు, నీ కుక్కతో ఫ్రెండ్షిప్ అక్కర్లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. మా ఇద్దరితో ఫ్రెండ్షిప్ చేస్తానని మాకు చెరకు షేక్ హ్యాండ్ ఇస్తే హ్యాపీగా వెళ్ళిపోతాం. ఇంకొకసారి ఫ్రెండ్షిప్ అన్నా ఉంటే చంప పగిలిపోద్ది. పో. సెమీఫైనల్ మాట, ఫైనల్ మాట. ఫైనల్ ఫైనల్ ఫైనల్. వెళ్ళా. ఏం పెట్టారా? ఏం పెట్టారు? లాప్సో క్యాచ్. పట్టుకోరా. భయం. కదలకాయ బాబు, అసలే నీ ఒంట్లో నరం పట్టుకోవాలంటే పెద్ద గుణపం ఎట్టెతకాలి. అయినా కుక్క అక్కడెందుకు కరిచిందా నిన్ను? తందూరి చికెన్ కోసం. తందూరి చికెన్ ప్యాంట్లో ఎందుకు పెట్టుకు తిరుగుతున్నావా? ఓకే, లేచి ప్యాంట్ వేసుకో. థిక్ ప్యాంట్ వేసుకున్నావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంత కండోడు వచ్చేది తెలుసా? అయినా నీ వయసు ఏంటి, నీ బాడీ ఏంటి? ఫ్యూచర్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియట్లేదా నీకు? తగ్గాలని నాకు ఉంది డాక్టర్, కానీ ఎలా తగ్గాలో అర్థం కావట్లేదు. కొవ్వు తగ్గించడం గానీ టోటల్ గా తీసేయడం గానీ ఇప్పుడు చాలా ఈజీ అయిపోయిందయ్యా. 1 సిట్టింగ్ లో నిన్ను నువ్వు కూడా గుర్తుపట్టలేనంత సన్నగా చేసేయచ్చు. చూడు. హలో, చూసింది చాలు గాని బయటకెళ్ళి 650 కట్టు. 650 ఏంటి సార్? బయట ఇంజక్షన్ 150 రూపాయలు అన్నారు. నరంలో ఇంజెక్షన్ చేయడానికి 150 ఏనమ్మా. మరి మిగతా 500? ఇంత శరీరంలో ఆ నరం ఎక్కడుందో వెతకడానికి. రై చెత్త ఫెలో, నువ్వు నన్ను వదలవా? వదలను. ఇవాళ నువ్వు అక్కడవే వచ్చావే, నీకొక్కేది? దాంది స్పెషల్ అపీరియన్స్, క్యారెక్టర్ అయిపోయింది. ఏంటిది? నా ఫ్రెండ్షిప్ హ్యాండ్. ఎత్తిన చేత్తో నువ్వు చేయి కలపకపోతే చేయి కిందకి దించేస్తాను. నీ కుళ్ళు జోకులకి నాకేం నవ్వు రావట్లేదు. అవతల పో. ఆ మాట మీదే ఉంటావా? లేదురా, నా స్కూటర్ మీదే ఉంటాను. నీకే వచ్చనుకున్నా యాదవ్ జోకులు. ఏంటి ఇంకా స్కూటర్ మీదే ఉంటావా? అవునరా, ఉంటాను. సరే ఉండు. మిమ్మల్ని ఆగండి, దొరికేనట్టు చంపేస్తాను. నేను కూడా వింటా. సార్, ఇల్లు దొరికింది. పిల్లాడిని ఒక్కడైనా మదన్ని కూడానా? ఇంటి దగ్గరే కిడ్నాప్ చేయమంటారా, బయట ఎక్కడైనా చేయమంటారా? కార్ ఇక్కడ ఆపమంటారా, కొంచెం ముందుకెళ్ళి ఆపమంటారా? అన్నీ నేనే చెప్తే నువ్వెందుకు రా ఐడియట్?
వద్దు నన్నేం చేయొద్దు, వదలండి, నన్నేం చేయకండి ప్లీజ్, నన్ను వదలండి, వదలండి ప్లీజ్, నన్ను వదలండి, నన్నేం చేయకండి ప్లీజ్, మీకు దండం పెడతాను. మూర్తి నువ్వా? అవును నేనే. మూర్తి వద్దు, మూర్తి కొట్టదు, మూర్తి ప్లీజ్, మూర్తి లే లడ్డు బాబు లే, తొందరగా లేచి రెడీ అవ్వు, నన్ను స్కూల్లో డ్రాప్ చేయాలి. నేను కూడా దాంట్లో నుంచి చూస్తా, నేను కూడా దాంట్లో నుంచి చూస్తా. చూడు ఏం కనిపిస్తుందిరా? ఇల్లు. తీసేసి చూడు ఏం కనిపిస్తుంది? ఇల్లు. దేనికిరా, దేనికిరా దాంట్లో చూడటం? నీ లిప్స్, నీ లిప్స్ పొటాటో చిప్స్. అబ్బో టెంప్ట్ అయిపోతున్నాను, వెళ్దాం పదా. బాయ్ బాయ్ బాయ్. అయ్యో ఐఎమ్ సారీ. ఓకే ఇట్స్ ఓకే. లడ్డు నేను ఇప్పుడే